ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలకి అత్యంత ఇంపార్టెంట్ రంగం ఏది అని అంటే ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్కు సంబంధించి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి మన తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రకటన 27,000 నుంచి 4,000 పాఠశాలలకి కుదిస్తాను అని చెప్పడానికి ఆయన చెప్తున్నటువంటి కారణం ఏంటి అని అంటే, చాలా స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ 10 కంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా క్లస్టర్ పాఠశాలల కింద పెట్టి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బ్రహ్మాండంగా తెలంగాణ విద్యారంగంలో వెలిగిపోతుంది అనేటువంటి ఒక స్టాండ్ తీసుకొని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 10 మంది స్టూడెంట్స్ కంటే తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి? మెయిన్ కారణం మన అనిల్ గారు చెప్పారు ఇంతకు మునుపు. ఏంటి అని అంటే, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు మన స్కూల్స్ లో. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో లేకపోవడం వల్ల ఇప్పుడు పేరెంట్స్ లో చాలా మంచి పిల్లల్ని బాగా చదివించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలోనే అడ్మిట్ చేయాలనుకుంటున్నారు. అడ్మిట్ చేయాలి అని అంటే ప్రైవేట్ స్కూల్స్ తప్ప గవర్నమెంట్ స్కూల్స్ లో గతి లేదు. ఒకసారి జాయిన్ చేసిన తర్వాత యూకేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ 1వ తరగతికి గవర్నమెంట్ స్కూల్కి తీసుకురాలేరు కదా. సో ఇది బేసిక్ కన్స్ట్రెయింట్ ఈ ఎన్రోల్మెంట్ తగ్గిపోవడానికి మొదటిది. రెండవది, చాలా మంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు పంపిస్తారు అని అంటే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి. సో తెలుగు వద్దని నేను అనట్లేదు, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఒక మాధ్యమంగా ఆప్షనల్ కింద పెట్టుకొని చూజ్ చేసుకోవచ్చు ఎవరికి ఏ మీడియం కావాలంటే అని పెడితే డెఫినెట్ గా నీకు ఈ ఎన్రోల్మెంట్ 10 మంది కంటే పెరిగిపోతుంది. ఇది కాకుండా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు పంపించట్లేదు? నేను లాస్ట్ మంత్ అచ్చంపేట ఉడిమెల్ల అనేటువంటి ఒక గ్రామానికి వెళ్ళా. ఒక మారుమూల, అది నల్లమల ప్రాంతం. అక్కడ ఒక చెంచులు ఎక్కువగా ఉండేటువంటి ఒక గవర్నమెంట్ మహిళా గర్ల్స్ హై స్కూల్ కు వెళ్తే అక్కడ వాళ్ళు ఈ ఆర్ఓ ప్లాంట్ చెడిపోయి 4 నెలలైంది, దాన్ని రిపేర్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, మాకు రిపేర్ చేయించండి అని అన్నారు. అదే విధంగా నీళ్లు తాగాలి అని అంటే ఆడపిల్లలకి ఆ క్లాసులోంచి మాటిమాటికి ఆ నీళ్లున్న ప్రదేశానికి వెళ్ళి నీళ్లు తాగి మళ్ళీ వస్తున్నారు. వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇప్పించండి సార్ అని అంటే నేను రన్ చేస్తున్నటువంటి అప్పీల్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక 120 స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ ని ఆ పిల్లలకు అందించాం. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు, క్లాస్కి వెళ్ళేటప్పుడు దాన్ని నింపుకొని వెళ్ళి క్లాసులు అయిపోయేంత వరకు ఆ నీళ్లతోటి డిస్టర్బెన్స్ ఫీల్ కాకుండా జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే బేసిక్ అమ్యూనిటీస్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో లేకపోవడం. అక్కడ 10th క్లాస్ వరకు సైన్స్ ల్యాబ్ కానీ మ్యాథ్స్ ల్యాబ్ కానీ ఆ ల్యాబ్స్ లేవు. సార్ మాకు ఏదైనా సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏదైనా కంపెనీలకు చెప్పి మాకు ల్యాబ్స్ ఏర్పాటు చేయించండి సార్. 120 మంది ఆడపిల్లల స్కూల్ అది. అందులో ఆల్మోస్ట్ 80 మంది చెంచు పిల్లలు, అంటే ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటారు వాళ్ళని. అంటే అంతరించిపోతున్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ కు సంబంధించిన స్కూల్లో ఆ ల్యాబ్స్ లేవు, అదేవిధంగా లైబ్రరీ లేదు, మంచినీళ్లు తాగడానికి ఆర్ఓ ప్లాంట్ లేదు. అలాంటి పరిస్థితులు ఉంటే ఏ రకంగా ఈ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అని చెప్పి మనందరం ఆలోచించాలి. అదేవిధంగా సింగిల్ టీచర్ స్కూల్స్ ఉంటే పేరెంట్స్ మొత్తం మా భవిష్యత్తే మా పిల్లల యొక్క చదువు అనుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా పంపిస్తారు? సింగిల్ టీచర్స్ ఉంటారు, అదే విధంగా టాయిలెట్స్ ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండదు. ఈయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు చెప్తున్నది ఏంటి? ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ని పెట్టి క్లస్టర్ స్కూల్స్ కి పంపిస్తాము, 4,000 స్కూల్స్ కి అంటున్నారు. మనం చూస్తూ ఉంటాం కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వ్యాన్స్ గాని బస్సుల్ని గాని పెట్టి దూరంగా ఉన్నటువంటి స్కూల్స్ కి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఆ బస్సుల్ని చూస్తుంటాం. 9 గంటలకు స్కూల్ అయితే 6 గంటలకి ఒక గ్రామంలో బయలుదేరినటువంటి బస్సు అనేక గ్రామాలని చుట్టుకుంటూ 9 గంటలకు స్కూల్కి వెళ్తుంది. అంటే మొట్టమొదట స్టార్ట్ అయ్యేటువంటి గ్రామంలో పిల్లలు 6 గంటలకల్లా రెడీగా ఉండాల. ఈయన చెప్పేటువంటి స్కూల్స్ లో మెజారిటీ ప్రైమరీ స్కూల్స్. అంటే 1వ తరగతి పిల్లవాడు పొద్దున్న 6 గంటలకు బయలుదేరి 9 గంటలకు స్కూల్ చేరుకొని మళ్ళీ డ్రాప్ చేసేటప్పుడు చివరికి వచ్చేటప్పటికి సాయంత్రం 5కు మొదలు పెడితే 7కో 8కో మళ్ళీ ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంటది. అంటే అంతటి టైంని, అంతటి డిస్టెన్స్ ని పిల్లలు, చిన్న పిల్లలు ఏ విధంగా భరించగలరు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలా. అందుకే అనిల్ గారు ఇంకో మాట కూడా చెప్పారు.
ప్రైమరీ స్కూల్స్ కి ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రైమరీ పిల్లలకి 1 కిలోమీటర్ దూరంలోనే స్కూల్ ఉండాలి. అదేవిధంగా అప్పర్ ప్రైమరీ అంటే 8వ తరగతి వరకు ఉండేటువంటి పిల్లలకి 3 కిలోమీటర్ల దూరంలోనే స్కూల్ ఉండాలి అని చెప్పి ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా చెప్తోంది. అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి నిబంధన, స్టాచ్యూట్, చట్టానికి అతీతంగా ఈ రకంగా స్కూల్స్ ని తగ్గిస్తాము అని చెప్పి అనడం అనేది అది ఏ రకంగా సమంజసం అనేది మనందరం అర్థం చేసుకోవాలి. మీరు విద్యలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఫిన్లాండ్ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ తీసుకుంటే అక్కడ అంతగా ఎందుకు ఎడ్యుకేషన్ అభివృద్ధి చెంది అని అంటే నైబర్హుడ్ నామ్ అంటారు. అంటే అతి దగ్గరలో స్కూల్స్ ఉండడం వల్లనే అక్కడ అంతగా వాళ్ళు అభివృద్ధి చెందారు. ఆ నైబర్హుడ్ నామ్ ని పాటించకుండా మేమంతా క్లస్టర్ స్కూల్స్ చేస్తాము అని అంటే ఎక్కువగా దెబ్బతినేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే. మీరు ట్రైబల్ హ్యామ్లెట్స్ లో తీసుకుంటే ఎక్కడో విసిరివేయబడ్డట్లుగా గూడాలు, తండాలు ఉంటాయి. అక్కడ పిల్లలందరినీ కూడా బస్సులో వేసుకుని 1వ తరగతి పిల్లవాడిని, 2వ తరగతి పిల్లవాడిని ఎక్కడో స్కూలుకు తీసుకెళ్తాను అని అంటే అంతంత మాత్రమే. 48.8% ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ట్రైబల్స్ యాజ్ పర్ 2011 సెన్సస్. 48% మాత్రమే ఉంది, 68% జనరల్ వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే చాలా ఘోరమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ బడుగు బలహీన వర్గాలకి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పృథ్వీ అన్నని నిజంగా ఒక మంచి టాపిక్ మీద ఈ రోజు డెసిషన్ తీసుకున్నారు, మంచి కాన్ఫరెన్స్ జరుపుతున్నారు అని చెప్పింది కూడా అందుకోసమే. తెలంగాణలో నిజంగా ఒక దేశం డెవలప్ అవ్వాలి అని అంటే విద్య అనేది మొదటి రంగం అని మనందరికీ తెలుసు. అయితే ఈ విద్యలో తెలంగాణ గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా చూసినా కూడా మన బడ్జెట్ లో మనం ఎడ్యుకేషన్ కి అలాట్ చేస్తున్నది 2.7% అండి. అదే ఓఈసిడి కంట్రీస్ అంటారు. ఓఈసిడి కంట్రీస్ అంటే 38 దేశాలు హై ఇన్కమ్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు వాటిని. ఆ విధంగా ఉన్నటువంటి ఎక్కువ ఆదాయం ఉన్న డెవలప్డ్ కంట్రీస్ లో వాళ్ళు ఎడ్యుకేషన్ కి ఇచ్చేటువంటి బడ్జెట్ 4.7%, ఇండియా 2.7%, ఓఈసిడి 4.7%, అమెరికా అయితే 5.8%. నేనేమి వాళ్ళు 100 కోట్లు పెడుతుంటే మనం 10 కోట్లే పెడుతున్నామని అననట్లే, పర్సెంటేజ్ చెప్తున్నా. అరే అభివృద్ధి చెందిన దేశాలు 4.7% పెడుతుంటే నీ బడ్జెట్ లో 2.7% పెట్టడం ఏంది? ఇది ఎంత అన్యాయం. సో భారతదేశ వ్యాప్తంగానే మనకు ఎడ్యుకేషన్ పట్ల అతి చిన్న చూపు ఉంది అనేది చాలా సుస్పష్టం. తెలంగాణ విషయానికి వస్తే మన పెద్దలు కూడా చెప్పారు, మనం ఎంత పెడుతున్నాం. పిఆర్ఐ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనేది ఒక మంచి ఇండిపెండెంట్ రీసెర్చ్ బాడీ. ఏ టీవీ డిబేట్లో అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళ యొక్క సంఖ్యల్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని డిబేట్స్ జరుగుతాయి. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 14.5% అండి ఎడ్యుకేషన్ లో బడ్జెట్. రాష్ట్రాల యావరేజ్, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క యావరేజ్ తీసుకుంటే 14.5% ఎడ్యుకేషన్ కు పెడుతుంటే తెలంగాణ 9.8% పెడుతుంది. 9.8%. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పింది 18%. ఇప్పుడే మన వెంకటరెడ్డి గారు చెప్పారు, మనము యూపీ, బీహార్ లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల అన్నదమ్ములుగా ఉన్నాము, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు అని. అదే బీహార్ యొక్క ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా? 21% పెడుతున్నారు బీహార్ లో వాళ్ళు. మనం పెడుతున్నది 9.8%. మన టార్గెటే ముఖ్యమంత్రి గారు చెప్పింది 15%. 15% అంటే అది రాష్ట్రాల యావరేజ్. అంతటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. తెలంగాణ ఎడ్యుకేషన్ మీద సరైనటువంటి బడ్జెట్ ఎక్స్పెండిచర్ లేదు అనేది వాస్తవం అని చెప్తున్నాం. సరే, మనం ఏం చేస్తున్నాం? నేను చాట్ జీపీటీలో ఇక్కడికి వచ్చిన తర్వాత, అన్న కనిపించిన తర్వాత అక్కడ కూర్చొని ఒక క్వశ్చన్ కొట్టా. ఏంటి అని అంటే ఆర్టికల్ 15(5) అంటే ఏమని చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ స్టేట్ ఫార్ మేకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ అడ్మిషన్స్ బై లా ఫార్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ backward classes of citizens and also for scheduled castes and scheduled tribes in educational institutions including private and aided educational institutions except minority educational institutions as per article 31 అని చెప్తాది. ఆర్టికల్ 15(5) ఎగ్జాక్ట్ గా ఇది చెప్పేది. అంటే అర్థం ఏంటంటే బైలా, ఒక చట్టాన్ని రూపొందించడం ద్వారా
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేటు అయినా కూడా దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి 2005 93వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిస్తే అది జనవరి 20 2006లో అమలులోకి వస్తే ఇప్పటిదాకా మన ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్గనైజేషన్స్ అడిగాయా? అరే ఎదవల్లారా, తెలంగాణలో 10 సెంట్రల్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ వచ్చాయి, ఎందుకు నువ్వు రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఆర్టికల్ 15(5) ఉంది కదా అని చెప్పి మనం అడిగామా? చాట్ జీపీటీని నేను అడిగింది అదే, ఎందుకు ఇది ఆర్టికల్ ఉంది కదా, ఎందుకు ఇది అమలు అవ్వట్లేదు అంటే అది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్గనైజేషన్స్. ఇది మెయిన్ రీజన్ కింద ఇచ్చింది. అంటే మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి ఒక్కసారి ఆలోచించాలి. అదే విధంగా మనందరికీ తెలుసు, ఈ అనిల్ గారు వీళ్ళందరికీ 25% వీకర్ సెక్షన్స్ కి ఈ 14 years లోపు ఉన్నటువంటి విద్యార్థులకి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చాలా క్లియర్ గా చెప్తుంది. అనిల్ గారు అన్నారు డిఈఓలు పోయి ఏ ప్రైవేట్ స్కూల్ నైనా ఇన్స్పెక్ట్ చేశారా అని. మన దగ్గర లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీనే లేదు, మన దగ్గర ఆర్టీఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే బాడీనే కరెక్ట్ గా లేదు, ఎక్కడా కూడా వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వట్లేదు 25%. మరి డిఈఓలు పోయి ఏం చేస్తారండి? అంటే ద ప్రెషర్ ఫ్రమ్ ది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ సచ్ ఏ వే దట్ దే ఆర్ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ది గవర్నమెంట్. అది చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి. సో నేను ఎక్కువ టైం తీసుకోకూడదు, పృథ్వీ అన్న చెప్పారు కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు ఈ ఉద్యమాన్ని జాగ్రత్తగా ఒకే ఒక ఇష్యూ మీద నడిపిస్తే తెలంగాణ తల రాతే మారిపోతుందండి. ఒకే ఒక ఇష్యూ ఏంటి అని అంటే రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ ఆర్టికల్ 15(5) అండ్ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. రిజర్వేషన్ అనే పేరు మీకు నచ్చకపోతే అఫర్మేటివ్ పాలసీస్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. అఫర్మేటివ్ పాలసీస్ అంటే అమెరికా ఉందండి. అమెరికాలో ప్రోత్సాహకాలు ఎలా ఇస్తారు తెలుసా పరిశ్రమలకి? నువ్వు ఒక భారతీయుని పెట్టుకున్నావా, ఒక చైనా వాడిని పెట్టుకున్నావా, ఒక మహిళను పెట్టుకున్నావా, ఒక నీగ్రోని పెట్టుకున్నావా, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెట్టుకున్నావా, ఆ విధంగా డైవర్సిఫైడ్ గా కానీ నీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఉంటే ఆ పరిశ్రమలో దానికి తగ్గట్లుగా డైవర్సిటీ ఇండెక్స్ అని చెప్పి తయారు చేసి దాని ప్రకారం వాళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తారు. ఫ్రీ పవర్ అని, లేకపోతే వాటర్ అని, లేకపోతే రాయితీలు, ట్యాక్సెస్ లో రాయితీలని, పన్నుల్లో ఇలాంటివి ఇస్తారు. అదే విధంగా భారతదేశంలో కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కూడా అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ గాని కల్పిస్తేనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మనుగడ ఉంటుంది. లేదంటే ఈ దేశంలో ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం 2% మాత్రమే, అందులో రిజర్వేషన్స్ ప్రకారము 1% మాత్రమే. అంటే 140 కోట్ల మందిలో 1% అంటే 1,40,00,000 మందికి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా అన్ని కూడా 98% ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నాయి. అక్కడ 98% కి మనకు రిజర్వేషన్లు లేవు. కాబట్టి కంపల్సరీగా మనం అభివృద్ధి చెందాలి అంటే అన్నగా చెప్పేది అంటే ఇదే మెయిన్. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రైవేట్ అయినా కూడా రిజర్వేషన్ అండ్ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టార్, ఆర్ యూ కెన్ సే పాజిటివ్ అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. సో ఈ మంచి కార్యక్రమానికి నన్ను కూడా పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు పృథ్వీ అన్నను మిగతా ఆర్గనైజర్స్ ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై భీమ్.